మాకు ఒడిశాకి ట్రాన్స్ఫర్ అయింది. సో, షిఫ్టింగ్ ప్రాసెస్ అంతా గౌతమ్ చూసుకుంటాడనేసి నేను హైదరాబాద్‌కొచ్చేసాను రూమ్‌ని తీసుకొని. హైదరాబాద్‌కి వచ్చిన రోజు నుంచి నా ఫేస్ మల్టిపుల్ ఇష్యూస్ తోటి చాలా సఫర్ అవుతుంది. నాకు హైదరాబాద్ క్లైమేట్ పడకనో ఏంటో మరి తెలీదు. ఇన్‌ఫాక్ట్ నేను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాను. నాకు హైదరాబాద్‌లో ఎప్పుడు డిస్కంఫర్ట్‌గా అనిపించలేదు. ఫర్ ద ఫస్ట్ టైమ్ నేనైతే చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాను వచ్చినప్పటి నుంచి. నాకు చెప్పాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అలాగా నాకు క్లైమేట్ సెట్ కావట్లేదు అని అనేసి. బట్ రీజన్ ఏంటో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఇనీషియల్గా. నేను ఫస్ట్ 3-4 డేస్ మాత్రం చాలా స్ట్రగుల్ అయ్యాను. డీహైడ్రేట్ అయ్యానేమో, వాటర్ బాగా కన్జ్యూమ్ చేయాలనేసి ఫుల్గా వాటర్ తాగడము, మాయిశ్చరైజ్ చేసుకోవడము ఫేస్కి అలా జరిగింది. బట్ రిజల్ట్ అస్సలు లేదు. తర్వాత ఎలర్జిక్ రియాక్షన్ కనిపించింది నాకు. ఫేస్ అంతా బొబ్బల్లాగా దద్దుల్లాగా రావడము, తర్వాత పగిలిపోయి బర్నింగ్ ఇచ్చింగ్ అవ్వడము ఫేస్ అంతా. సో వెంటనే నేను డాక్టర్కి రీచ్ అవుట్ అయ్యాను, డెర్మటాలజిస్ట్కి. ఈ ఎలర్జిక్ రియాక్షన్ ఎందుకోసం అనేది డాక్టర్ కన్ఫర్మ్ చేయలేదు, కానీ ఈ ఇష్యూ మాత్రం ఎలర్జిక్ అని మాత్రం డాక్టర్ చెప్పగలిగారు. సో ప్రైమర్లీ నాకు కొన్ని మెడికేషన్స్ ఇచ్చారు. ప్రజెంట్ అయితే అవి యూస్ చేస్తున్నాను. ఇట్స్ బీన్ ఓన్లీ 2 days. నాకు రిజల్ట్ అంత గ్రేట్గా కనపడలేదు, బట్ ఐ ఫీల్ బెటర్. నో ఇచ్చి అనమాట, అండ్ నో బర్నింగ్ కూడా. చూద్దాం ఎంతవరకు వెళ్తుంది.